హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఇప్పుడు నేను వియత్నాంలో ఉన్నానండి. ఓచిమన్ సిటీలో ఉన్నాను ప్రజెంట్. అయితే ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలో ట్రిప్. సో ఇంతమందికి నేను ఫ్లైట్ దిగాను లైక్ 5:30 అరౌండ్ ఈవినింగ్ 5:30 అయింది. సో ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ పక్కన వాకింగ్ స్ట్రీట్ ఉంది. ఓచిమన్ సిటీలో చాలా ఫేమస్ అండి వాకింగ్ స్ట్రీట్. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. అది మీకు చూపిస్తాను ఎలా ఉందో. అంతకన్నా ముందు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను కదా. సో ఏదైనా ఫుడ్ ట్రై చేద్దాం. సో అక్కడ చూడండి, అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది. సో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉందో. సో ఈ ఫుడ్ని ట్రై చేద్దాం. సారీ. Hello sir, do you have chicken? No chicken. No chicken. Only pork. Only pork and beef. Only pork. Only pork. Beef is not. Oh. No. So I won't eat beef or pork. You don't eat beef and pork. I don't eat beef and pork. Okay. Sir, can you give it an egg? Okay. Egg, yeah, boy. 1 or 2 egg. 2 egg. 2 egg. 2 egg. Ấu mì 2 trứng. Chili. Chili is good. Chili and Korean. Yeah, this one. Yeah. This one. Yeah, that's good. Coriander. Yeah, Korean. That's good. Ấu 2 trứng. మనోడు మనకు Một ổ 2 trứng. మొత్తం ఇటు ఉంది. Where you from? From India. India. Yeah. In Indians, we lot of people we don't eat pork or beef. I know. For the culture and Culture, yeah. Culture, that's why. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తము బీఫ్ పోకే ఉంటుందండి. చికెన్ ఎక్కడ దొరకదు. సో చికెన్ దొరికిందంటే అది లక్. ఇంకా how much sir? 25. 25. Okay. 83. Yeah, India. Yeah. Okay, that's good. Thank you. సో 25 dongs అంటే మన ఇండియన్ కరెన్సీలో 83 రూపీస్ ఇది. ఓన్లీ విత్ ఎగ్. సో టేస్ట్ చేసి చెప్దాం. ట్రై చేసి చెప్తాను. Wow, so good. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, బాగుంది. ఇవాళ తినొచ్చు. 25 dongs అంటే మన ఇండియా కరెన్సీలో 83 రూపీస్. కొంచెం ఇలా ఏం లేదు, ఓన్లీ ఎగ్ ఉంది. సేమ్ లెక్క మన బర్గర్ లెక్క. ముంగడుస్తున్నారా? అదే అండి వాకింగ్ స్ట్రీట్. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం. చాలా హవా ఉంటుంది ఆడ. బండి మాత్రం సూపర్ ఉందండి. ఇంతకుముందు తిన్న బండు రియల్లీ చాలా బాగుంది. ఫస్ట్ టైం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేశాను వియత్నాంలో. బట్ హైలైట్ ఉంది. బట్ వీళ్ళు ఎక్కువగా పోక్ తింటారంట, పోక్ బీఫ్. నేను చాలా చోట్ల అడిగాను. సో వాళ్ళు ఏమంటే పోక్ బీఫ్ ఉంది కానీ చికెన్ లేదని చెప్తున్నారు. సో మనం చికెన్ ఉంటే మాత్రం కుమ్మేస్తాం, బట్ ఇక్కడ చికెన్ లేదు. సో నేను ఏం చేశానంటే జస్ట్ ఆ బండ్లో వెజిటేబుల్స్ అండ్ ఎగ్. సో మీరు చూస్తున్నారు కదా ముంగట ఉన్నది, చూపిస్తాను. వాకింగ్ స్ట్రీట్, ఓచిమన్ సిటీ వాకింగ్ స్ట్రీట్. అంటే మనకు బ్యాంకాక్లో పటాయా స్ట్రీట్ ఎలానో ఇక్కడ ఓచిమన్ సిటీలో వాకింగ్ స్ట్రీట్ ఎలా అండి. ఎక్స్ట్రాడినరీ ఉంటుందంట. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అయితే చూడండి వాకింగ్ స్ట్రీట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. చూడు ఇదే వాకింగ్ స్ట్రీట్. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మొత్తం ఇక్కడ బార్స్, పబ్స్ వీటితోనే ఉంటుందండి స్ట్రీట్ మొత్తం. సో బ్యాచులర్గా వచ్చిన వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా.
ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. వాకింగ్ సీట్ మాత్రం సూపర్ ఉందండి. 96 రెస్టారెంట్ అండి. నో మ్యామ్. వాకింగ్ స్ట్రీట్ మాత్రం హైలైట్ ఉందండి. మొత్తం ఏడో చూసినా కలకలాడుతుంది మొత్తం. వావ్. సో నేను స్టే చేసిన హాస్టల్ చూపిస్తానండి. ఇక్కడ ఉంది. సో ద బూబెన్ స్ట్రీట్ హాస్టల్ అన్నట్టు వాకింగ్ స్ట్రీట్కి దగ్గరలో ఉంటుంది. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా వాకింగ్ స్ట్రీట్. సో దానికి దగ్గరలోనే ఉంటుంది ఈ హాస్టల్. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను హాస్టల్ ఎలా ఉందో. ఈ హాస్టల్ నాకు జస్ట్ 500 రూపీస్ పడిందండి డైలీ. జస్ట్ 500 రూపీస్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ and free beer daily. Hello. Yeah. హాస్టల్ మాత్రం చాలా బాగుంది. లిఫ్ట్ ప్రాబ్లం. అక్కడ లండన్ టైమింగ్ అలాగే వియత్నాం న్యూయార్క్ టైమింగ్స్ ఉన్నాయి. చాలామంది ఈ హాస్టల్లో ఉండే ఫారినర్స్ ఉంటారండి. లైక్ మన 5th ఫ్లోర్. ఓ సారీ, కమాన్. సో నా హాస్టల్ ఎలా ఉందో చూపిస్తా. లైక్ షేరింగ్ సిక్స్ షేరింగ్ హాస్టల్, బట్ రూమ్ అన్నట్టు. అది చూపిస్తే ఎలా ఉందో. కార్డ్ తీసాను కదా. యా, ఇదే 502 రూమ్ నెంబర్. మనకు యాక్సెస్ ఉంటుంది కార్డు పెడితే. ఇదే నా హాస్టల్. లైక్ 6 షేరింగ్ రూమ్. ఈ హాస్టల్ మొత్తం 6 షేరింగే. లైక్ 1 2 3 4 5 6. ఇది నా బెడ్. చూడండి, మంచి బెడ్ బాగుంది కదా. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. అండ్ ఇక్కడ కబోర్డ్స్ ఇస్తారు. ఆ కబోర్డ్స్లో మనం థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వాష్రూమ్. ఇక్కడ సంథింగ్ సాంగ్ షూట్ చేస్తున్నారు. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూడడానికి.
సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఎప్పుడు డ్యాన్స్ చేస్తారా అని. వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా షూట్ చేస్తున్నారు. ఐ థింక్ వీళ్ళు టిక్టాక్ కోసం వీడియో చేస్తున్నారు అనుకుంటున్నా. అయినా కూడా కెమెరా లైటింగ్ సెటప్ ఇట్లా చాలా హవాగా ఉంది. సో అమ్మాయిలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో వీడియో చూసేయండి. ఇక్కడ టూరిస్ట్ ఏజెన్సీస్ ఉంటాయండి. వీళ్ళతో మాట్లాడుకొని మనం చూచి ఛానల్స్ అలాగే మెకాంగ్ డెల్టాకి వెళ్ళొచ్చు. సో ఇలా ఉంటాయి. సో ఓచ్మ్యాన్ సిటీలో ఉంటే ఒకవేళ మీరు చూచి ఛానల్కి లేదా మెకాంగ్ డెల్టాకి వెళ్ళాలంటే చాలా టూరిస్ట్ ఏజెన్సీస్ ఉంటాయండి. సో ఇంతకుముందు చూపించాను కదా. సో వాళ్ళని అడిగి మీకు ఒక నచ్చిన ప్రైజ్ ఒకవేళ మీరు ఓకే అనుకుంటే వెళ్ళిపోవడమే. వాళ్ళు చెప్పుడు మాత్రము ఒక 2 మిలియన్ 1.5 మిలియన్ 1.3 మిలియన్ చెప్తారు. బట్ యాక్చువల్ రేట్ వచ్చే వరకు ఒక 7 మిలియన్కి 7 lakhs లేదా 8 lakh 9 lakh వస్తారు. అంటే వియత్నాం డాంగ్స్ ఇవన్నీ నేను చెప్పేది. సో మన కరెన్సీలో రానికైతే ఒక 5,000 ఛార్జ్ అవుతుంది అంతే ఈ 2 ప్లేసెస్ చూడడానికి. ఆ ప్లేసెస్ కూడా అంతగా ఏముండే ఓచ్మ్యాన్ సిటీలో. బట్ సిటీ ఒకటే బాగుంటుంది నాకు తెలిసి అయితే. సో యా, మీకు ఒకవేళ నచ్చితే వెళ్ళిపోవడమే, మీరు వెళ్ళిపోండి. మెకాంగ్ డెల్టా మాత్రం సూపర్ ఉంటుందంట. లైక్ ఎందుకంటే అది వాటర్లో బోటింగ్, లైక్ విలేజ్ వైబ్స్, చాలా పీస్ఫుల్గా ఉంటారు. చాలా క్రౌడీగా ఉంటుంది ప్లేస్ కూడా, చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. సో నచ్చితే అక్కడికి వెళ్ళచ్చు.
సో ఇప్పుడైతే నేను వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే రెడ్ లైట్ పడింది కదా, సో రెడ్ లైట్ పడితే మనం రోడ్ క్రాస్ చేయొద్దండి. సో గ్రీన్ లైట్ పడినప్పుడే రోడ్ క్రాస్ చేయాలి. సో ఇప్పుడు నేను గ్రీన్ లైట్ పడడానికి వెయిట్ చేస్తున్నాను. సో వన్స్ గ్రీన్ లైట్ పడింది అనుకో మనము రోడ్ క్రాస్ చేయొచ్చు. మనం ఇండియాలో అయితే మనం అంతగా ట్రాఫిక్ రూల్స్ పాటించము, బట్ పాటించాలి. సో ఇక్కడైతే వియత్నాం కంట్రీలో ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తున్నారు. మంచి డిసిప్లిన్ మేనర్లో వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తున్నారు. చూడండి ఇప్పుడు గ్రీన్ లైట్ పడింది కదా, సో అందరూ రోడ్ క్రాస్ చేస్తున్నారు. సో ఓన్లీ గ్రీన్ లైట్ పడినప్పుడే మనము రోడ్ క్రాస్ చేయాలండి. చూడండి ఇక్కడ క్రిస్మస్ వైబ్స్ ఉన్నాయి మొత్తము. సో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సో మొత్తం అందుకనే డెకరేట్ చేసి పెట్టారు. సో మెరీ క్రిస్మస్. సైగాన్ సెంటర్, ఇది సైగాన్ సెంటర్ అండి. సో ఓచిమన్ సిటీని సైగాన్ సిటీగా కూడా పిలిచేవారు. ఈ ఓచిమన్ సిటీని సైగాన్ సిటీగా పిలిచేవారండి వీళ్ళకి ఇండిపెండెన్స్ రాముందు వరకు. సో అప్పుడు వీళ్ళు ఫ్రెంచ్ రూలింగ్లో ఉండేవారు. సో అప్పుడు ఈ ఓచిమన్ సిటీని సైగాన్ సిటీగా పిలిచేవారు. వన్స్ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఈ సైగాన్ సిటీని మొత్తం ఓచిమన్ సిటీగా మార్చేశారు. సో ఇప్పటికీ ఈ సైగాన్ సిటీ అనేది వాడకంలో ఉందండి. మనం ఇండియా టు ఓచిమన్ సిటీకి ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఓచిమన్ సిటీ అని చూపించేదండి, అందులో సైగాన్ సిటీ అని చూపిస్తుంది. ఓచిమన్ సిటీ చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈరోజే వచ్చాను, బట్ నాకైతే ఈ సిటీ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడున్న పీపుల్ గౌతమ్ ఇండియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పీపుల్, నైట్ లైఫ్ రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది నా ఫస్ట్ డే అండి వియత్నాంలో. అలాగే ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఇది నా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి కూడా మాట్లాడము. సో నేను రన్నింగ్ వ్లాగ్ చేయలేదు. కెమెరా ముందు మాట్లాడడానికి నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, అలాగే సిగ్గుపడుతున్నాను. బట్ నేను అది ఇంప్రూవ్ చేసుకుంటాను ఫ్యూచర్లో. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వియత్నాంని ఇంకా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తానండి. ఇంకా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇవాళ ఫస్ట్ డే కావడంతో అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ రేపటి వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సో కంపల్సరీ చూడండి. సో ఇవాటి నుంచి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. సో డోంట్ మిస్ ఇట్. వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో కంపల్సరీ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము జస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. సో బై దట్ నేను ఇంప్రూవ్ అవుతాను ఫ్యూచర్లో. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.